ఈరోజు మన ధ్యానాంశం ఒకసారి చూడండి. చూడండి, అకాల ఆకరణ శత్రుత్వానికి అసలు కారణం. ప్రభునందు ప్రియులారా, మనం చాలా సందర్భంలో ఎవరైనా ఒక వ్యక్తిని ఏమీ లేకుండా కొడుతుంటే అకారణంగా నన్ను కొట్టాడండి అంటాం. అంటే అకారణం అంటే ఏంటి? కారణం లేకుండా. అకారణ శత్రుత్వం ఏంటండి? అంటే ఆ శత్రుత్వానికి ఏముండదు, కారణం ఉండదు. ఒకటి కారణం ఉన్న శత్రుత్వం, కారణం శత్రుత్వం. రెండు అకారణం, అంటే కారణం లేకుండా ఉన్నటువంటి శత్రుత్వం అన్నమాట. రెండు రకాలుగా ఉంటాయి శత్రుత్వాలు. ఎందుకురా నువ్వు వాడిని శత్రువు కింద చూస్తున్నావు అంటే, ఇదిగో నాకు వాడు ఈ ద్రోహం చేశాడు, లేకపోతే నన్ను ఈ విధంగా వాడు నష్టపరిచాడు అని ఒక కారణాన్ని చెప్తాం. కానీ కారణం లేనటువంటి శత్రుత్వం, అకారణంగా శత్రుత్వాన్ని కూడా మనకు తెలియకుండానే మనం ఏర్పరచుకుంటాం. అర్థమైందండి? కారణం లేకుండా శత్రుత్వాన్ని మనకు తెలియకుండానే మనం ఏం చేస్తామంటే ఏర్పరచుకుంటాం. ఈరోజు ధ్యానాంశం అదేనండి, అకారణ శత్రుత్వానికి అసలు కారణం ఏంటి? ఈ శత్రుత్వానికి, ఈ అకారణ శత్రుత్వానికి కారణం లేదు. ఈ అకారణ శత్రుత్వం కలగడానికి అసలు కారణం ఏంటి ఈరోజు మనం చూద్దాం. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తే పెద్దవాళ్ళు ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటంటే, ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట, ఒకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుందంట. అంటే ఇద్దరు కూడా మనకి ఏమీ చేయలేదు, ఎటువంటి హాని కానీ ఎటువంటి నష్టం కానీ ఇద్దరు మనకి ఏమీ చేయలేదు. కానీ ఒకరిని చూస్తే పెట్టబుద్ధి అవుతుందంట, ఒకరిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందంట, లేకపోతే మీరు అన్నట్టు కొట్టబుద్ధి అవుతుందంట. ఎందుకు కొట్టబుద్ధి అవుతుంది ఒకరిని చూస్తుంటే? అదే ఈ అకారణ శత్రుత్వం. వాడికి మనకు అసలు సంబంధం ఉండదు, వాడు మనకి చేసినటువంటి హాని ఏమీ ఉండదు. ఈ శత్రుత్వానికి, కారణం ఉన్నటువంటి శత్రుత్వానికి ఏమైనా క్షమాపణ ఉంటుందేమో కానీ క్రైస్తవులుగా మనకు అసలుకే శత్రుత్వం అనేది ఉండకూడదు. బేసిక్గా ఒక కారణాన్ని బట్టి ఏదైనా శత్రుత్వానికి క్షమాపణ ఉంటుందేమో కానీ ఈ శత్రుత్వానికి కూడా క్షమాపణ ఉండదండి. ఈ శత్రుత్వానికి అసలుకే క్షమాపణ అసలుకే ఉండదు. ఎందుకంటే దీనికి రీజన్ లేదు. మీరు ఎవరిని శత్రువులుగా చూడొద్దు, మీ శత్రువుల్ని క్షమించండి. మీరు క్షమిస్తే మీ శత్రువుల నెత్తి మీద ఏం పోసినట్టు? నిప్పులు కుప్పలుగా పోసినట్టు అని బైబిల్ చెబుతుంది. మరి కారణం ఉన్నటువంటి శత్రుత్వాన్ని అంగీకరించని దేవుడు కారణం లేనటువంటి శత్రుత్వం మనం కలిగి ఉంటే అంగీకరిస్తాడా? చెప్పాలండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగీకరించడు. దీనికి ఎక్కువ శిక్ష. ఎందుకంటే అవతల వ్యక్తి నిన్ను నష్టపరిచాడు, కష్టపరిచాడు, లేకపోతే ఇంకోటి ఏదో చేశాడు. కానీ ఇక్కడ అవతల వ్యక్తి నిన్ను ఏం చేయలేదు, అకారణంగా నువ్వు వాడిని శత్రువుగా భావించి శత్రువుగా చూస్తున్నావు. అర్థమైందండి? దీనికి మరింత శిక్ష. మరి ఈ అకారణ శత్రుత్వానికి కారణం ఏమిటండి? ఈ అకారణ శత్రుత్వంలో ఒక విచిత్రమైనది ఏంటంటే, మనం వాడిని శత్రుత్వంతో చూస్తున్నామని మనం అనుకోము,
వాడు మనల్ని వీడు నన్ను శత్రుత్వంగా చూస్తున్నాడు, శత్రుత్వంతో భావనతో చూస్తున్నాడని వాడు అనుకోడు. కానీ శత్రుత్వం మాత్రం రోజు రోజుకి ఏమవుతూ ఉంటుంది? పెరిగిపోతూ ఉంటుంది. ఏమవుద్దండి? పెరిగిపోతూ ఉంటుంది. మరి ఏంటో చెప్పగలరా? అకారణంగా ఎందుకు శత్రుత్వం తెచ్చుకుంటావు? తోటి సహోదరులు ప్రేమించలేకపోవడం వల్ల ఈ అకారణ శత్రుత్వానికి కారణం ఏమిటంటే అండి, అసూయ అండి. ఏంటి? అసూయ. అర్థమైందండి? అకారణ శత్రుత్వానికి అసలు కారణం ఏంటంటే అసూయ. అసూయని కొంచెం సింప్లిఫై చేసుకొని వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఏంటండి? వార్వలేని తను. వార్వలేని తను అంటే మనం ఇతరులను చూసి ఏం చెందలేమంట? వార్వలేం. వార్వ లేకుండా ఏం చేస్తామంటే అసూయ చెందుతాం. అసూయ చెందుతాం. వాడికి మనకు అసలు ఏం సంబంధం లేదు. ఈ వారవలేని తనం ఎదుటి వ్యక్తుల వేటిని చూసి వస్తాయంటే ఒక వ్యక్తి యొక్క స్థితిని చూసి వస్తుంది, ఒక వ్యక్తి యొక్క శక్తిని చూసి వస్తుంది, ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని చూసి వస్తుంది, ఒక వ్యక్తి యొక్క హోదా, సమాజంలో ఉన్నటువంటి హోదాను చూసి వస్తుంది, ఒక వ్యక్తి యొక్క అలంకరణ చూసి వస్తుంది, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఒక వ్యక్తి యొక్క ఇంకా చెప్పగలరా? ఈ వార్వలేని తనం అసూయ అనేది అదే ఇంకా అది అంత హోదా ఆదరణలోకి వచ్చేస్తుంది. స్థితి, ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు లేకపోతే స్థితిగతులు, ఒక వ్యక్తి యొక్క శక్తి, ఒక మెయిన్ చెప్పుకోలేదండి, ఒక వ్యక్తి యొక్క జ్ఞానం, ఒక వ్యక్తి యొక్క జ్ఞానం. ఇంతకీ ఈ పర్సన్కి మనకి ఏ సంబంధం లేదు. అసూయ చెందుతున్నటువంటి మనకిని ఈ పర్సన్కి ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఈ అకారణ శత్రుత్వం ఉంటుందా లేదా? ఉందా లేదా? మనుషుల మధ్య ఉందా లేదా? ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను చూసి వారవలేని తనం అసూయ. వాడు మంచివాడే, కానీ వాడిని చూస్తే నీకేమవుతుంది? కొట్టబుద్ధి అవుతుంది. అసూయ అనేది వచ్చేస్తుంది. దేనికి? వాడు ఉన్నటువంటి స్థితిగతులకి నీకు ఏమొస్తుంది? అసూయ అనేది వస్తుంది. అది ఏమవుతుందంటే అసూయ అకారణ శత్రుత్వానికి కారణం అవుతుంది. మనకి తెలియకుండానే ఇది ఏమవుతుంది? డెవలప్ అయిపోద్ది. నాకు ఎవరో శత్రువులు లేరు అనుకుంటాం మనం, కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఏదో ఒక సమయం. ఎవరు కూడా అతీతులు కాదు. నెక్స్ట్ ఒకరికి ఉన్నటువంటి శక్తిని చూసి ఏంటండి, ఒకరికి ఉన్నటువంటి శక్తిని చూసి, సంసోని యొక్క శక్తిని చూసి ఎవరు అసూయ చెందారు? ఫిలిస్తీయులు ఏం చేశారు? సంసోని యొక్క శక్తిని చూసి ఫిలిస్తీయులు ఏం చేశారు? అసూయ చెందారు. అకారణంగా శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నారు. ఎవరు?
ఫిలిస్తీయులు తెచ్చుకొని సంసోను చేతిలో చావు దెబ్బ అనేక సార్లు తిన్నారా లేదా? తిన్నారా లేదండి? తిన్నారు. దేవుడు ఎవరికి కలిగినటువంటి సామర్థ్యాన్ని వాళ్ళకి ఇస్తాడు. గుర్రం చేయాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. దేని సామర్థ్యాన్ని బట్టి దేవుడు గుర్రాన్ని హెచ్చించాడు, బైబిల్లో గాడిదను కూడా హెచ్చించాడు. కానీ మనం ఇతరుల యొక్క సామర్థ్యాన్ని చూసి ఏం చేస్తాం? అసూయ చెందుతాం లేదా? బైబిల్లో ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా దానికి? చెప్పాలండి, ఆలోచించండి ఒకసారి. ఇస్సాకుకు నూరింతల పంట పండినప్పుడు ఆ గెరారియా దేశంలో ప్రజలందరూ కూడా ఏం చేశారు? అసూయ చెందారు. అసూయ చెందారు. యేసేపుకి కలల భావం చెప్పేటువంటి సామర్థ్యం కలిగి ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నవారు ఏం చేశారు? అతను చేసి అసూయ చెందారు. దానియేలు ఇంకా చాలా కోకొల్లగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఒక ఉదాహరణగా ఉన్నారు. ఇతరుల యొక్క హోదా, ఇతరుల యొక్క హోదా చూసి కూడా మనకి ఏమవుతుంది? ఓర్వలేనితనం, అసూయ అనేది వస్తుంది. మొర్దెకై ఉన్నాడు. మొర్దెకైని రాజు హెచ్చిస్తున్నటువంటి విధానం చూసి ఎవరికి అసూయ వచ్చింది? హామానుకి అసూయ వచ్చింది. ఏ విధంగా అయినా సరే ఉరి తీసేయాలని ఒక ఉరి కొయ్యను ఏం చేశాడు? సిద్ధపరిచాడు. ఆ ఉరి కొయ్యకే తను వేలాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అసలు మొర్దెకై హామానుకి ఎటువంటి హాని కానీ నష్టం కానీ ఏమీ చేయలేదు. మరి అకారణంగా శత్రుత్వాన్ని ఎందుకు పెంచుకున్నాడు? ఎందుకు? నమస్కారం పెట్టకపోవడం అది పెద్ద పాపమా? అకారణంగా అది పెద్ద కారణం కాదు. అయినా సరే అకారణంగా శత్రుత్వానికి లోనయ్యాడు. అసూయ చేత ఏం చేశాడు? ఉరికంబానికి వేలాడాడు. నెక్స్ట్ అలంకరణ. ఏంటండి? అలంకరణ ఇది ఎక్కువ స్త్రీలలో కనపడుతుంది. ఎవరైనా చక్కని చీర కొట్టుకొని వచ్చారంటే ఇంకా వాళ్ళు ఇంకే అమ్మగారు కొట్టుకుంటే విశ్వాసులు చూస్తున్నారు. అంటే అలంకరణ బట్టి కూడా ఏమొస్తూ ఉంటుంది? అసూయ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చీర బాగుంది కానీ ఆవిడకి బాగులేదు, అదే నాకైతేనా? అంటే ఇప్పుడు ఆ చీర మీద కాదు, ఇప్పుడు నీ వారం లేదను ఆ కట్టుకున్నటువంటి వ్యక్తి మీద ఉందా లేదా? వాళ్ళ మీద అలాగే ద్వేషభావం. నువ్వు ఎన్ని ఫంక్షన్లు ఆవిడని చూస్తే అన్ని ఫంక్షన్లోనూ ఆవిడ మీద ఏంటి? ద్వేషభావం వచ్చేస్తూనే ఉంటుంది. అదే ఆభరణాల విషయంలో, ఏ విషయంలో అయినా సరే ఈ అసూయ అనేది అలంకరణ విషయంలోనే, ఆభరణాల విషయాల్లోనే వచ్చేస్తూ ఉంటుంది. ఈ శత్రుత్వం కంటికి కనపడినటువంటి శత్రుత్వం. ఏంటండి ఈ శత్రుత్వం? కంటికి కనపడినటువంటి అపవాది మనలో ఏర్పరిచేటువంటి శత్రుత్వం. అది మనకు పెద్ద పాపంగా అనిపించదు. జలసీ ఫీల్ అవడం మనకే పెద్ద పాపంగా అనిపించదు. కానీ దేవుడు అసలు శత్రుత్వానికన్నా ఈ శత్రుత్వానికి ఎక్కువ శిక్ష ఉంటుంది. అర్థమైందండి? మనం ఏదైతే చిన్నగా లైట్గా తీసుకుంటామో అదే దేవుడు భూతద్దంలో చూస్తాడు. అదే భూతద్దంలో దేవుడు చూస్తాడు. నెక్స్ట్ అభివృద్ధి. ఏంటండి? అభివృద్ధి చెప్పండి. దానియేలు యొక్క అభివృద్ధి
రాజు దగ్గర దానియేలు యొక్క అభివృద్ధి చూసి 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 ఏం చెందారు? అక్కడ ఉన్న ఆ మంత్రులు అందరూ కూడా అసూయ చెందారు. అసూయ చెంది దేంట్లో వేశారు? సింహాల బోన్లో వేసేశారు. నెక్స్ట్ జ్ఞానం. మనకన్నా ఇంకా ఎక్కువ ఎవరికైనా జ్ఞానం ఉంటే మనలో ఏమొస్తుంది? అసూయ అనేది వస్తుంది. యేసు ప్రభు వారు ప్రపంచానికి సువార్త చెబుతున్నప్పుడు ఆ యూదులు పలికినటువంటి మాట ఏంటండి? వీడు వడ్లవాని కుమారుడు కదా, వీడి తల్లి తండ్రి మరియా యోసేపులు కదా, వీనికి ఇంత జ్ఞానము. అంటే ఆ యూదులు యేసుక్రీస్తు వారి మీద వారవలేని తనం, అసూయ. అసూయ. వస్త్రాన్ని బట్టి అసూయ చెందిన వారు ఎవరు బైబిల్లో? వస్త్రాన్ని బట్టి అసూయ చెందిన వారు ఎవరండి? రాజురేమో అసూయ చెందలేదు. ధనవంతుడు రాజుల వస్త్రాలు చిరిగిపోయినటువంటి వస్త్రాలు. యోసేపు సోదరులండి. ఎవరండి? అలాగే యోసేపుకి అతని సోదరులకి గొడవ ఎందుకు? రంగురంగుల విచిత్రమైనటువంటి అంగీని అతనికి మాత్రమే పుట్టించారనే కోపంతో వాళ్ళు ఏం చేశారు? అసూయ చెందాడా లేదా? ఏం చేశారు? అసూయ చేసి గోతులో వేసి పాడేశారు. ఎవరికి అమ్మేశారు? ఎవరికి అమ్మేశారండి? అరేబియులకి అమ్మేశారు. అసూయ చెందడానికి ఇన్ని కారణాలు ఉంటాయండి. ఒక వ్యక్తి స్థితిగతి, ఒక వ్యక్తి శక్తి, ఒక వ్యక్తి సామర్థ్యం, ఒక వ్యక్తి హోదా, ఒక వ్యక్తి అలంకరణ, ఒక వ్యక్తి అభివృద్ధి, ఒక వ్యక్తి జ్ఞానం, ఒక వ్యక్తి వస్త్రం. ప్రతి ఒక్కడు ప్రతి విషయంలోనే అసూయ చెందడం లేదు. ఒకడు స్థితిగతులను చూసి అసూయ చెందుతాడు, ఒకడు స్థితిగతులను పట్టించుకోడు, శక్తిని చూసి అసూయ చెందుతాడు, ఒకడు శక్తిని పట్టించుకోడు, సామర్థ్యాన్ని చూసి అసూయ చెందుతాడు, ఒకడు ఈ మూడు పట్టించుకోడు, హోదాను చూసి అసూయ చెందుతాడు, కొంతమంది అలంకరణ చూసి అసూయ చెందుతాడు, కొంతమంది అభివృద్ధి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అసూయ అనేటువంటి బాణాన్ని వేస్తుందా లేదా? ఒకడు ఎవరి దగ్గర అయినా ఒకడికి మన్నన వచ్చిందనుకోండి. మన్నన అంటే ఏంటండి? మెప్పుకోలు. అంటే ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం. మన్నన వచ్చిందనుకో, ఇది కూడా ఓర్వలేరు. అసలుగా బైబిల్లో మొట్టమొదటి నరహత్య దీని గురించి జరిగింది. కయ్యను హేబేలుకి ఎవరి దగ్గర మన్నన వచ్చింది? దేవుని దగ్గర మన్నన వచ్చింది. ఎందుకంటే హేబేలు అర్పించినటువంటి బలిని దేవుడు అంగీకరించాడు, కయ్యను అర్పించినటువంటి బలిని అంగీకరించలేదు. కాబట్టి ఏమొచ్చిందండి? అసూయ వచ్చింది. అసూయ గర్భం ధరించి దేనికందే? నరహత్యనే. మనకి చాలా సింపుల్గా కనబడుతుందండి. ఏంటి ఈ అసూయ? దీంట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష. దీంట్లో ఒక్కొక్క నీకు ఇచ్చినటువంటి దేవుడు తీర్పు దినాన్ని ఏమంటాడంటే, నీకు ఇచ్చిన స్థితిగతి నీలో నువ్వు ఉండకుండా ఎదట వాడి స్థితిగతిని నువ్వు ఎందుకు కోరుకున్నావు అని అడుగుతాడా లేదా? ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? చెప్పలేడు. ఫస్ట్ ఎవరిని అడుగుతాడు? అవ్వని అడుగుతాడు. మరి అవ్వ ఏ స్థితిగతిని కోరుకుంది? దేవతల వలె ఉందువు అంటే అవ్వకి ఇచ్చినటువంటి స్థితి ఏంటి? చక్కని స్థితి. వంట లేదు, పెంట లేదు, అంట్లు లేవు, ఏమీ లేవు, తోముకోవడాలు కొడుక్కోవడాలు ఏవి ఉన్నాయా? అంతా ఫాస్ట్ ఫుడ్. ఇలా తెంపుకొని ఇలా తినడం, తోటలో చక్కగా
ఉండడం, మంచి స్థితిని ఇచ్చాడు. ఏ స్థితిని కోరుకుంది? దేవతల వలె ఉండేటువంటి స్థితిని కోరుకుందా లేదా? ఈ స్థితిగతులను బట్టి దేవుడు అడుగుతాడా లేదా? అవనే శక్తిని బట్టి నీకు దేవుడు ఏ శక్తి ఇస్తే ఆ శక్తిని నువ్వు ఉపయోగించుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాడినరీగా పులిని చూసి నక్కలో వాతలు ఎట్టుకుందంట. నక్క ఏం చేసిందంటే పులిని చూసి, ఎందుకో పులి మీద చారలు ఉన్నాయి, దాన్ని చూసి అందరూ భయపడుతున్నారు, నన్ను కూడా చూసి భయపడాలని ఏం చేసింది? వాతలు పెట్టుకుంది. వాతలు పెట్టుకుంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? నక్కకే నష్టం. ఎవరైనా నక్కను చూసి భయపడతారా? పులిని చూసి భయపడినట్టు? ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడరు. అంటే ఒకరి యొక్క శక్తిని చూసి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏ శక్తి ఇస్తే ఆ శక్తితోనే మనం దేవుణ్ణి ప్రార్థించాలి. నెక్స్ట్ శక్తితో పాటు ఇంకోటి మర్చిపోయినండి, యుక్తి. ఏంటండి? యుక్తి. తెలివితేటలను బట్టి కూడా, ఎదుటి వారికి ఉన్నటువంటి తెలివితేటలు బట్టి కూడా ఏం చేస్తాం మనం? అసూయ చెందుతాం. ఒకడికి తెలివితేటలు ఉంటాయి, కానీ అది మంచికి వినియోగించకపోవచ్చు, సమాజాన్ని నాశనం చేయడానికి ఉపయోగించవచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తెలివితేటలు ఏంటి? నలుగురిని బాగుపరిచేటువంటి తెలివితేటలు ఇచ్చాడు. ఏ తెలివితేటలు గొప్పయే? నలుగురిని బాగుపరిచేటువంటి తెలివితేటలే గొప్ప. వాడికన్నా నువ్వు తెలివైన వాడు కాకపోవచ్చు, కాకపోతే నీకు ఎటువంటి తెలివితేటలు ఇచ్చాడు దేవుడు? మంచి తెలివితేటలు, నలుగురిని బాగుపరిచేటువంటి తెలివితేటలు ఇచ్చాడు. మనం ఎవరిని చూసి పడతాం? ఊర్లు నాశనం చేసేటువంటి వారి తెలివితేటలు చూసి అసూయ పడతాం. ప్రతి దాన్ని బట్టి కూడా, సామర్థ్యాన్ని బట్టి కూడా, హోదాని బట్టి కూడా, దేవుడికి ఏ హోదా ఇస్తే ఆ హోదా నుంచి ఆయన హెచ్చించేంత వరకు నువ్వు అదే హోదాలో ఉండాలి. అర్థమైందండి? దేవుణ్ణి నువ్వు ఎదుటివాడిని చూసి అసూయ చెందుతున్నావు అంటే దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని నువ్వు తిరస్కరిస్తున్నట్టు దేవుడి దృష్టిలో. అంతేనండి? అర్థమైందా మీకు? ఎదుటివాడిని చూసి మనం అసూయ చెందుతున్నామంటే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో అది నాకు తక్కువ చేసి ఇచ్చాడు అని దేవుణ్ణే తిరస్కరిస్తున్నట్టు. అలాగే అలంకరణ బట్టి అడుగుతాడు, అమ్మ అక్షయమైనటువంటి అలంకరణ మిమ్మల్ని ధరించుకోమన్నాను కదమ్మా, పేతురు పత్రికలో రాసి పెట్టాను కదమ్మా, మరి ఈ అలంకరణ చూసి మీరు ఎందుకు అసూయ చెందారు? అడుగుతాడా లేదు? తీర్పుదేనాన్న అభివృద్ధి. దేవుడు తగు సమయంలో మిమ్మల్ని హెచ్చించులాగున ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండాలి. ఆయనే హెచ్చించి ఆయనే అభివృద్ధి చెందిస్తాడు. అప్పుడు వరకు మనం ఏం చేయాలి? వేచి చూడాలి. ఎదుటి వారిని చూసి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అసూయ చెందకూడదు. అదే జ్ఞానం. ఈ అన్ని విషయాలను బట్టి కూడా తీర్పులోకి వచ్చేస్తామండి. ఎందుకు తీర్పులోకి వస్తున్నామంటే ఇది బైబిల్ మెయిన్ ప్రిన్సిపుల్కి వ్యతిరేకం. బైబిల్ యొక్క ముఖ్య సూత్రానికి ఏది వ్యతిరేకం? ఈ అసూయ అనేది వ్యతిరేకం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము. బైబిల్ అంతా ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనే దేవుడు పెట్టినటువంటి సూత్రానికి ఇది ఏం చేస్తుందంటే గండి కొట్టేస్తుంది. ఈ అకారణ శత్రుత్వం. ఇప్పుడు నిన్ను చూసి నేను ద్వేషించాననుకో, నేను ద్వేషిస్తున్నాను నీకు తెలుస్తుందా? నన్ను చూసి మీరు ద్వేషిస్తున్నారనుకో, నన్ను ద్వేషిస్తున్నట్టు నాకు తెలుస్తుందా? తెలియదు. అంత భయంకరమైన మాట ఇవన్నీ కూడా అంత భయంకరమైనవి. అకారణంగా అండి, ఇంకా దానికి కారణం ఉండదు. ఇది మనం ఒక వ్యక్తిని చూసి అలాగలాగలాగలాగా పెంచేసుకుంటాం. ఆ వ్యక్తి కనపడగానే మొహం అలా ఆటోమేటిక్గా తిప్పేసుకుంటాం.
తిప్పేసుకుంటావా లేదా? లేకపోతే ఆ వ్యక్తి ఉన్న ప్రదేశానికి మనం దేనికి వాడు ఏమి చెడ్డోడు కాదు, వాడు ఏం పాపిష్టుడు కాదు, వాడేమి నికృష్టుడు కాదు. వాడికి మనకు కంటికి కనపడని శత్రుత్వం. ఆ కంటికి కనపడిన శత్రుత్వాన్ని కల్పించింది ఎవరో? కంటికి కనపడినటువంటి అపవాది. భయంకరమైందా కాదండి? బైబిల్లో ఒక మంచి వ్యక్తి ఉన్నాడండి. ఎవరండి? దావీదు. ఈ మంచి వ్యక్తి మీద ఒక వ్యక్తి అకారణ శత్రుత్వాన్ని పెంచుకున్నాడండి. దావీదుకి అసలు ఆ వ్యక్తికి సంబంధమే లేదు. సౌలు యొక్క శత్రుత్వానికి కారణం ఉంది. ఏంటి కారణం? చక్కగా చెప్పారు. సౌలుకు 10,000, సౌలుకి 1000, దావీదు 10,000 కొలు తిని శత్రువుల్ని హతం చేశాడు. అంటే ప్రజల్లో అతనికి ఉన్నటువంటి ఆదరణ ఏంటంటే, ఇందాక ఏదో చెప్పుకున్న ఆదరణ గురించి, మన్నన, అతనికి ఉన్నటువంటి మన్నను చూసి సౌలు ఏం చేశాడు? వార్వలేకపోయాడు, అసూయ చెందాడు. అప్పటి వరకు సౌలు యొక్క రాజ్యంలో విజయాలన్నీ కూడా దావీదే నమోదు చేశాడు. సౌలు పక్షాన యుద్ధానికి వెళ్ళేది ఎవడు? దావీదే. అయినప్పటికీ కూడా ఈ ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసి, దావీదు ఆదరణ చూసి సౌలు ఓర్వలేకపోయాడు. అది ప్రజలందరికీ తెలిసిందే. దావీదుని ఎందుకు తరుగుతున్నాడంటే, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ చూసి సౌలు తరుగుతున్నాడు. ప్రజల యొక్క మెప్పుకోలు చూసి తరుముతున్నాడు. తన కూతుర్ని మికాలును చూసి ఇచ్చి పెళ్లి చేసినప్పటికీ కూడా సొంత అల్లుడిని ఏం చేస్తున్నాడు? చంపడానికి చూస్తున్నాడు. దీనికి, ఈ శత్రుత్వానికి ఒక కారణం ఉంది. కానీ దావీదును అకారణముగా ద్వేషించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే 52వ కీర్తన. 52వ కీర్తన. ఆ పైన చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, చదువమ్మా. ఇదిగోండి, ఎదోమీయుడైనటువంటి దోయేగు. ఏం పేరండి? దోయేగు. ఎవడు ఇతను? ఎదోమీయుడు. ఎదోమీయుడు అంటే ఎవరు? ఎదోమీయుడు అంటే ఎవరండి? ఏసావు సంతతిలోంచి వచ్చినాడు. ఏసావు సంతతి వారిని ఎదోమీయులు అంటారు. ఎదోమీయుల్లోంచి వచ్చిన వాడు ఈ దోయేగు. ఇతడికి దావీదుకి సంబంధమే లేదు. సౌలు దగ్గర ఒక పనివాడు. ఇతడు ఏం చేశాడు? ఒక్కసారి మొదటి నుంచి చదవండి. ఎదోమీయుడు అనేటువంటి దోయేగు సౌలు యొద్దకు వచ్చి, దావీదు అహీమేలెకు ఎవరండి? అహీమేలెకు ఎవరు? యాజకుడు. నోబు ఆ ప్రాంతానికి యాజకుడు. ఇప్పుడు సౌలు ఎవరిని తరుగుతున్నాడు? దావీదుని తరుగుతున్నాడు. దావీదు తరుగుతున్నటువంటి విషయం సౌలుకి చెప్తాడనమాట. ఎవరో? ఈ దోయేగు. ఈ దోయేగు ఎక్కడ ఉంటాడంటే అహీమేలెకు దగ్గర ఒక గూఢచారిగా ఉంటాడు. ఎవరి పక్షాన? సౌలు పక్షాన. చదవండి. అదిగోండి, చూడండి. అసలుగా 52వ కీర్తన యొక్క కాన్సెప్ట్ ఏంటి? అకారణ శత్రుత్వం. 52 యొక్క కీర్తన యొక్క సారాంశం ఏంటంటే అకారణ శత్రుత్వం. ఆ అకారణ శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నవాడు ఎవరు?
దోయేగు. ఎవరి మీద అసూయ చెంది కొని తెచ్చుకున్నాడు? దావీదు మీద. అంటే ఒక కీర్తనే ఈ అకారణ శత్రుత్వం గురించి వ్రాయబడింది. ఆ టైటిలే చూడండి అలాగే పెట్టాడు. కీడు చేయువారు నాశనమగును. సూర్యుడా చేసినటువంటి క్రీడును బట్టి అదిగో దోయేగును ఉద్దేశించి అంటున్నాడు. సూర్యుడా చేసినటువంటి కీడును బట్టి నువ్వు ఎందుకు అసూయ చెందుతున్నావు? ఏం కీడు చేశాడండి? అంత కీడు చేశాడా దోయేగు? అసలు దోయేగు పదవే విని ఉండకపోవచ్చు బహుశా. దోయేగు అంత కీడు చేశాడా? ఎందుకు నువ్వు అసూయ చెందుతున్నావు అని దావీదు అడుగుతున్నాడు. అతిశయపడుతున్నావు. మోసం చేయవాడా? వాడిగల మంగళ కత్తి వలె. అదిగోండి, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చెయ్య ఉద్దేశించుచున్నది. అంటే దోయేగు యొక్క నాలుకను దేంతో పోల్చాడు దావీదు? వాడిగల మంగళ కత్తి. ఖడ్గంతో పోల్చొచ్చు కదండి. మంగళగత్తి ఎంత ఉంటుంది? మహా ఉంటే ఒక 12 ఒక అడుగు కూడా ఉండదు, ఒక 6 అంగుళాలు ఉంటుంది. ఇంకా దివ్య ఖడ్గాలు ఉన్నాయి కదా. గొలియాతు ఖడ్గంతో ఎందుకు పోల్చలేదు? మంగళ కత్తి ఎందుకు పోల్చాడంటే అది చాలా షార్ప్గా ఉంటుంది. అందుకే దోయేగు నాలుగును మంగళ కత్తితో పోల్చాడు. చూడండి, మంగళ సహోదరులు ఆ గుండు గీస్తున్నప్పుడు ఆ కత్తి ఎలా వెళ్ళిపోతుంది? చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అదే ఖడ్గం ఇటు గీసాడు అనుకోండి, పెచ్చులు మామిడికాయ చెక్కినట్టు, పైనాపిల్ చెక్కినట్టు ఏమవుతుంది? సీను గారు వచ్చేస్తారు అక్కడి నుంచి. అలాగ వచ్చేస్తుంది. అందుకే దేవుడు కూడా పోలికలు కూడా చాలా చక్కగా పోలుతుంది దేవుడు. దోయేగు యొక్క నాలుగు ఎటువంటిదంట? వాడిగల మంగళ కత్తి వలె నాశనం చెయ్య ఉద్దేశించింది. మేలు కంటే కీడు చేయటయో నీతి పలుకుడు కంటే. ఇదిగో దోయేగును ఉద్దేశించి మనం కీర్తన చదివేస్తాం కానివ్వండి, ఆ యొక్క కాన్సెప్ట్ ఏంటో మనం పట్టించుకోము. ఆ పైన ఉన్నది ఏంటో మనకు అనవసరం. చక్కగా ఏ సందర్భంలో రాయించాడు అని ఒక హిస్టరీలోకి వెళ్ళడానికి కూడా ఉంటుంది. అర్థమైందండి? హిస్టరీలోకి వెళ్ళడానికి కూడా చక్కగా దోహదపడుతుంది ఆ టైటిల్ చదివేవారు బహు తక్కువ. చదవండి. కపటమైనటువంటి నాలుక కలవాడ, అధిక నాశనకరమైనటువంటి మాటలే ఇష్టము. కావున ఈ పైన టైటిల్ చదవకుండా ఇవన్నీ చదివేస్తారు. అసలు ఎవరు తిడుతున్నట్టు తెలుస్తుందా? కానీ అలాగే చదువుకెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మనమే ఎవరినో ఊహించేసుకుంటాం, లేకపోతే మనల్ని అంటున్నాడేమో దేవుడు అని మనం ఊహించేసుకుంటాం. చదవండి. నిన్ను పట్టుకొని పెళ్ళగించుడు, సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన చేయును. నీతిమంతులను చూచి ఇదిగో వాడిని చూసి నవ్వుదురు. ఎన్ని వచనాలు ఉన్నాయండి? చదవండి. నేనైతే నిత్యము ఎవరిని దోయేగునా? దేవుణ్ణి. ఇది ఏంటో చదవకపోతే, పైన టైటిల్ చదవకపోతే బైబిల్ని ఎలాగే అపార్థం చేసుకున్నారండి.
ఆ సందర్భం ఏంటో చదవరు, ఆ సందర్భం ఏ కళ చెందిందో తెలియదు, చదివేస్తారు ఉంది కదా అంటారు. ఇప్పుడు ఆ దోయే గడి మనం చదవకపోతే కింద నువ్వు చేసినటువంటి ఏమన్నాడు, నువ్వు చేసిన దాన్ని బట్టి నిన్ను నువ్వు దాన్ని నెరవేర్చితివి కనుక అంటే ఎవరిని స్తుతింతాడు దావీదు? దేవుడిన దోయేగున? పైన అంతా దోయేగుని తిడుతూ వచ్చాడు, కింద ఏమంటున్నాడు? పైన నేను పెట్టినటువంటి శాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నువ్వు నిర్వర్తిస్తావు, జనుల దేశం నుంచి వాడిని నువ్వు కొట్టేస్తావు. పైన చెప్పుకుంటూ వచ్చాడా దావీదు? అవన్నీ నిర్వర్తిస్తావు కాబట్టి నేను ఏం చేస్తానంటున్నాడు? నిన్ను స్తుతిస్తున్నాను, నీ నామం నీ భక్తుడి దృష్టికి ఉత్తమమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుకుంటాను. ఏమంటే సౌలు వలన వచ్చింది ఇంతకీ ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? మరి సౌలుని 2 సార్లు క్షమించాడు దావీదు, చెప్పాలి. అప్పటికే ఆ సందర్భం అహీమేలకు దగ్గరికి వచ్చేటప్పటికే ఆల్రెడీ 2 సార్లు క్షమించాడు దావీదు. ఒకసారేమో ఈటే మంచినీళ్ళు బుడ్డి తీసుకుని వెళ్ళిపోయాడు, ఇంకోసారేమో వస్త్రపు చెంగును కోసి తీసుకుంటాడు. శత్రువుని సైతం చంపకుండా వదిలిపెట్టినటువంటి దావీదు ఈ దోయేగును మాత్రం ఎందుకు ఇంత భయంకరంగా శిక్ష విధించబడాలని కోరుకుంటున్నాడు? ఎందుకండి? ఎందుకు కోరుకుంటున్నాడు? సౌలు యొక్క అసూయకి ఒక కారణం ఉంది, కానీ దోయేగు యొక్క అసూయకి కారణం లేదు. సౌలైనా ఏమన్నా క్షమించబడతాడేమో కానీ దోయేగు యొక్క పాపానికి క్షమాపణ లేనే లేదు. చూడండి ఏం చేశాడు ఇంతకీ ఈ దోయేగు? కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేదండి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిన ఉండెను. చూడండి 52లో కీర్తనలో రాయబడినటువంటి పేరు ఇక్కడ ప్రస్తావించబడింది. ఇప్పుడు ఆ కీర్తన చదువుతున్నప్పుడు ఆ హిస్టరీ తెలిసి ఉంటే ఎక్కడికి వస్తాం మనం? బైబిల్లో మళ్ళీ వెనక్కి వచ్చి ఒక పార్ట్ మనకు చక్కగా అర్థమవుతుంది. అది చదువుకుంటే వెళ్ళిపోయావనుకో అర్థమవుతుందా? అర్థం అవ్వదు. అతడు వేరే ఏంటంట? దోయేగు. అతడు ఎదోమీయుడు. ఏంటంట? సౌలు యొక్క పశువుల కాపర్లకి పెద్ద. అంటే పశువుల కాపర్లు అంటే పశువులు అంటేనే అప్పుడు ఆస్తి అంతటికి కూడా పెద్ద మంచి పోస్టే. నేను అహీమేలకు దగ్గరికి దావీదు వచ్చాడండి. అహీమేలకు ఎవరో? యాజకుడు. ఎందుకు దావీదు రావడం చూసి కంగారు అడ్డాడు. ఏంటి నువ్వు ఒంటరిగా వస్తున్నావు, కొంతమంది నీ చుట్టూ వస్తున్నారు, ఏంటి కారణం అని కంగారు పడ్డాడు. అప్పుడు దావీదు ఏం చెప్తున్నాడు? నా దగ్గర ఖడ్గం ఏమీ లేదు, నువ్వు సేఫ్గానే ఉంటావు, నీ దగ్గర ఏమైనా ఖడ్గం ఉంటే ఇమ్మంటే అప్పుడు ఏ ఖడ్గాన్ని ఇచ్చాడు? యాజకుడు. యాలా లోయలో నువ్వు చంపిన గొలియాతు అనే ఫిలిస్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫేదు వెనుక ఉన్నది, అది తప్ప
అది తప్ప మరి ఏ ఖడ్గమునో లేదు. దాన్ని తీసుకుంటకు నీకు ఇష్టమైన ఎడల దానికి చాలండి. అలాగా అటువంటి పరిస్థితుల్లో దావీదు వస్తే ఈ దోయేగు వెళ్ళి ఏం చేశాడంటే సౌలుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశాడు. సౌలు ఏం చేశాడు? ఈ అహీమేలుకు కుటుంబాన్ని అంతటిని కూడా తీసుకుని ఆదరపరిచాడు. ఆదరపరిచి నువ్వు చేసింది ఏమిటి అని అడిగాడు. అదే అధ్యాయంలో ఉంటుంది అనుకుంటే చూడండి ఒకసారి. అదంతా సౌలు ఈ అహీమేలు కుటుంబాన్ని ప్రవేశపెడతాడు తన సమక్షానికి. లేదండి, లేకపోతే వదిలేండి. చూడండి ఒకసారి. అలాగా సౌలు సమక్షానికి అహీమేలు కుటుంబం ఈ నోబు ప్రాంతం నుండి వస్తారు. అప్పుడు ఈ అహీమేలుకుని అతని కుటుంబాన్ని ఏం చేయమంటాడంటే సౌలు హతమార్చేయమంటాడు. హతమార్చేయమంటే సౌలు దగ్గర ఉన్నటువంటి యోధులు కానీ సూర్యులు కానీ ఎవ్వరు అహీమేలుకు మీద అతని కుటుంబం మీద చెయ్యి వేయడానికి వాళ్ళు సాహసించరు. ఎందుకు? అహీమేలుకు ఒక దైవజండు కింద ఉన్నాడు, ఒక చక్కని దైవజండు మీద చెయ్యి వేస్తే మాకు శాపం వస్తుందేమో అని వీళ్ళు వెనకడుగు వేస్తుంటే ఈ ఎదేమీడైనటువంటి దోయేగు ఏం చేస్తాడంటే వాళ్ళని హత్య చేస్తాడు. రాజు యొక్క మెప్పు కోసం ఏం చేస్తాడు? అక్కడ ఉన్న యాజకులు, ఈ అహీమేలుకు దగ్గర ఉన్నటువంటి యాజకుల్ని, ఆ కుటుంబాన్ని, ఆ నోబు ప్రాంతాన్ని మొత్తం అందరిని కూడా ఇతడే చంపేస్తాడు. మరి ఎందుకు చంపేశాడు? అకారణమైనటువంటి శత్రుత్వం. అందుకే దావీదు 52వ కీర్తనలో తన బాధతో కూడినటువంటి అతడి యొక్క మనసును కుమ్మరిస్తున్నాడు అన్నమాట. చదవండి ఒకసారి మళ్ళీ. అది సూర్యుడా చేసిన కూడిని బట్టి, ఇదిగో రాజు యొక్క దగ్గర ఉన్నటువంటి సూర్యులు వీరు చంపలేదు కానీ నేను చంపేశానని ఏం చేశాడు దోయేగు? ఏం చేశాడండి? అతిశయపడ్డాడు. దేవుని కృప నిత్యముండును. మోసం చేయవాడా? వాడి గల మంగళ కత్తివలే నీ నాలుక నాశనం చెయ్య ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటకు, నీతి పలుకుడు కంటే అబద్ధం చెప్పుడే నీకు ఇష్టము. ఎవరినన్నా తిట్టాడండి దావీదు అసలుకే? ఎవరినన్నా అలా తిట్టాడు ఎప్పుడన్నా? సౌలు సైతం కూడా నా ఏలినవాడా అన్నాడు. కపటమైనటువంటి నాలుగు కలవాడా? అధిక నాశనమకర ఏంటి? అధికంగా నాశనం అయిపోయింది. అక్కడ యాజకుడు కుటుంబం, ఆ నోబు దేశం అంతా కూడా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఆ నాశనానికి కారణం ఏంటి? దోయేగు యొక్క నాలుక. ఆ నాలుక వెనకాల ఏముంది? అసూయ ఉంది. ఎవరి మీద అసూయ? దావీదు మీద అసూయ. దోయేగుకు దావీదుకి అసలుకి సంబంధమే లేదు. 22:18 అంట. ఒకసారి చదవండి. చదవండి 22. అదే రాజు దోయేగుతో నువ్వు యాజకుల మీద పడవని చెప్పను మనం. అప్పుడు ఎదోమీడైనటువంటి దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకున్న, ఎఫోదు అంటే తెలుసు కదండి, యాజకుల యొక్క వస్త్రధారణ, అది ధరించుకున్నటువంటి 55 మందిని ఆ దినమున హతము చేసెను. మరియు అతను యాజకుల పక్షమైన పట్టణమైన అది చెప్పారండి. అంటే 55 మందిని యాజకులను ఏం చేశాడు?
ఎఫోదు ధరించుకున్నటువంటి యాజకుని చంపేశాడు. అంతేకాకుండా 85 మంది అండి, 85 మంది అంటండి. అంతేకాకుండా యాజకుల పట్టణం ఏంటి? నోబు. యాజకుల పట్టణం ఏంటండి? నోబు కాపురస్తుల్ని ఆదుకోండి. పట్టణాన్ని ఏం చేసాడు ఈ దోయేగు? ఆత్మ చేశాడు. అసలుకి ఏ కారణం అన్నా ఉందండి? చిన్న కారణం అన్నా? అందుకే అంత భయంకరంగా దూషించాడు. ఎంత మారణకాండ జరిగింది? 85 మంది దైవజనులు చనిపోయారు. ఇంకా చదవండి. ఆడవాళ్ళనేమి, బాలునేమి, పసిపిల్లలనేమి, ఎడ్లనేమి. ఎడ్లు ఏం చేసేయండి? అకారణ శత్రుత్వం ఎంత దారుణంగా ఉంటుందో చెప్తున్నానండి. ఎందుకో దావీదికి సపోర్ట్ చేశాడని. అహిమేలేకు ఎడ్లనేమి, గార్దాబులనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను. అయితే అహీతాబు కుమారుడైన అబ్యాతారు అని వాడు ఒకడు తప్పించుకొని అబ్యాతారు దావీదు వద్దకు వచ్చి సౌలు దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగును అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నేను అనుకుంటున్నా. నేను చెప్పేటప్పుడు ఆడు అక్కడ ఉన్నాడు కాబట్టి సౌలుకి ఎలా తెలిసింది? దోయేగు ద్వారా తెలిసింది. అదిగోండి, అంత బాధపడ్డాడండి. నీ కుటుంబం అబ్యాతారుతో దావీదు యొక్క బాధ, నీ తండ్రి ఇంటి వారందరూ కూడా మరణం చెందడానికి నేను కారణం. నేను ఆ రోజు అక్కడ రాకపోతే ఈ మారణకాండ జరిగేది కాదని దావీదు తనలో తాను బాధపడిపోతున్నాడు. కానీ దావీదుకి ఎలా జరుగుతుందని తెలుస్తుందండి? తెలియదు. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల మనకి అక్కడ ఏదో నష్టం జరుగుతుంది. అలాగా జరుగుతుందని తెలిసి వెళ్తాం మనం? తెలియదు. అలాగే దావీదు ఆశ్రయం కోసం వెళ్ళాడు. నువ్వు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నువ్వు భద్రంగా ఉన్నావు. ఎందుకంటే దావీదు భయంకరమైనటువంటి యుద్ధవీరుడు అండి. ఒకసారి ఎప్పుడైనా చెప్తాను, దావీదు ఎంతటి యుద్ధవీరుడో ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్ట్లో ఒకసారి చెప్తానండి. నా ప్రాణం తీయచూచువాడును ఒక్కడే అని అబ్యాతారుతో చెప్పాను. ఎంత స్టోరీ ఉందండి. అందుకే ఇదిగో పశ్చాత్తాపడిపోతున్నాడు, కుమిలిపోతున్నాడు. నా వల్లే ఇదిగో నీ నోబు పట్టణం నాశనం అయిపోయింది, నా వల్లే 85 మంది చనిపోయారు, నా వల్లే అబ్యాతారు అనాథ అయిపోయాడు. దీని అంతటికి కారణం ఎవరంటే సౌలు అంటలేదు, దోయేగు. అలాగే వాడి మనం అంతే కదండి. ఎవరన్నా మనల్ని అకారణంగా తిడితే మనం ఏం ఆలోచించుకుంటాం? ఫస్ట్ వాడిని ఎప్పుడన్నా నేను ఏమన్నా అన్నానా? నాకు తెలియకుండా పరోక్షంగా ఏమైనా ద్రోహం చేశానా అని ఆలోచించుకొని కుమిలిపోతామే లేదా? దావీదు యొక్క బాధ అదే 52వ కీర్తన అండి. మరి తీర్పు దినాన్న ఈ దోయేగు యొక్క పరిస్థితి ఏంటి? 52వ కీర్తనలో ఆల్రెడీ చెప్పేసాడా లేదా? ప్రభువా నువ్వు అలా చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు, నేను హర్షిస్తున్నాను అని చివరి వచనాలు చెప్పేసాడా లేదా? చెప్పేశాడు. నువ్వు దానిని నెరవేర్చుదు కనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను, నీ నామమును నీ భక్తుల దృష్టికి వియుక్తమైనది, నేను దాన్ని స్మరించి కనిపెట్టుతున్నాను. మనం ఆదాము అవ్వల గురించి, యోసేపు అన్నల గురించి, ఈ ఆమాను మొర్దెకై గురించి, దానియేలు గురించి, వీరందరి గురించి చెప్పుకున్నాం. వీరిని కారణంతో ఎవరిని ద్వేషించారు? అన్ని పాపాలు కన్నా భయంకరమైనటువంటి పాపం ఎవరో? అంటే వీడి యొక్క మనసులో దావీదు పట్ల మొదట చిన్నగా వీడేంటి నా రాజు కన్నా వీడిని ఎక్కువ జనాలు పొగుడుతున్నారు ఏంటి అని చిన్నగా
అసూయ 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 మొదలయ్యి అది పెద్దదయ్యి దావీదును పట్టించి చంపించాలని కోపంతో మొత్తం ఏం చేశాడు, మొత్తం యాజకుల యొక్క కుటుంబాలను నాశనం చేసాడు. యాజకుల యొక్క పట్టణాన్ని కూడా, ఆ పట్టణంలో ఉన్నటువంటి గార్దాబం అంటే గాడిదలను ఎద్దులు. చూడండి ఇది ఎలా ఉంటుందంటే, పిల్లల్ని మేము మందలింతా ఉంటాం, వాడికి మాకు శత్రుత్వం ఏమో ఉండదు, కానీ మా కారుకి గీత ఇట్టేస్తాడు. మా బండికి ఏం చేస్తాడు, ప్యాచ్ పెడేస్తాడు. మా బండి సీట్లు ఏం చేస్తాడు, అదేంటంటే చిన్న పిల్లలు చేస్తాడు, వాళ్ళు ఇంకా పిల్లలు కాబట్టి. కానీ వీడు అటువంటి దానికి ఏదో అనుకోవచ్చు, పిల్ల చేస్తాడు తెలియక ఏదో అనుకోవచ్చు. మరి వీడు అందుకే దావీదు అంత భయంకరమైన బాధ, ఆ భయంకరమైన బాధలోంచి ఏమొచ్చింది, శాపం వచ్చింది. అందుకే ఇదిగో అకారణ శత్రుత్వం దేవుని దృష్టిలో బహు భయంకరమైనటువంటి శాపం. ఎవరిని చూసి మనం హెచ్చించుకోకూడదు, అదే అసూయ చెందకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. తీతుకు పత్రిక ముగించేసుకొచ్చండి, 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అసలుగా మన యొక్క స్థితిని చెప్తున్నాడు దేవుడు. ఇది విన్న మనం ఏమనుకుంటామంటే, అబ్బా నేను ఆ కారణంగా ఎవరిని అసూయ చెందనని చూసి ఆ కారణ శత్రుత్వం నాకు లేదండి అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. అసూయ యందును ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైనటువంటి దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమందున అసూయ యందును. చూడండి ఎలా కాలం గడుపుతున్నామంట, మన జీవిత కాలం ఎలా గడుపుతున్నామంట, అసూయ యందు కాలం గడుపుతున్నామంట. ఎలా గడుపుతున్నామంటేనే గడుపుతున్నావా లేదా? కొంతమందిని చూసి వాడు ఎప్పుడు ఎవడెవడు పడి ఏడుతూనే, అంటే వాడు ఎలా గడుపుతున్నాడు కాలం. మనము కూడా అలాగే కాలం గడుపుతున్నామంట. మునుపు గడిపామంట, భక్తిలో ఉండి ఇంకా గడుపుతున్నామంట. అసహ్యమైన ఒకరినొకడు అద్దుకోండి. ఏంటండి? అసహ్యులమై దేవుడికి అసహ్యులమై ఒకరిని ఒకరు ద్వేషించుకుంటున్నాం. ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కరిక్రమం చెప్పున ద్వారా చాలండి. క్రైస్తవుడు పునర్జన్మ ఉందండి, ఉందా లేదా? పునర్జన్మ ఉందా, పునరుద్ధరణ ఉందా? పునర్జన్మ. మరి మీరు ఇప్పుడు చదివారు కదా,
క్రైస్తవుడికి ఉన్నటువంటి పునర్జన్మ అంటే చనిపోయి మళ్ళీ జన్మించడం కాదు. అక్కడ ఏమిచ్చాడు? పునఃస్థితి స్థాపన. పునర్జన్మనే పునఃస్థితి స్థాపన. అంటే పునర్జన్మ ఏంటి? బాప్తిసమే. వాడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుడి రాజ్యంలోకి ప్రవేశింపడు. అంటే పూర్వం మనం అసూయ చేత కాలం గడుపుతూ వచ్చాము, కానీ బాప్తిసం ద్వారా మనం రక్షించబడ్డాము. అది మన క్రియల వలన కాదు, క్రీస్తు యొక్క కృపను బట్టే, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ బట్టే రక్షించబడ్డాము. ఇప్పుడు అసూయ అనేది మనలో ఉండకూడదు, దుష్టత్వం అనేది మనలో ఉండకూడదు అని చెబుతున్నాడు అన్నమాట. ఇప్పటికీ అసూయ చేతే కాలం గడిపితే మనకంటే భయంకరమైనటువంటి పాపులు ఉండనే. ఒకరి వస్త్రాన్ని చూసి, ఒకరి అలంకరణ చూసి, ఒకరి హోదాను చూసి, ఒకరి యొక్క స్థితిగతులను చూసి, ఒక శక్తియుక్తులను చూసి అసూయ చెందామంటే మనం తీసుకున్నటువంటి బాప్తీసానికే ఏముండదు, విలువ ఉండదు. దేవుడిని ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలోనే ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అందుకే పోయిన గత వారం చెప్పుకున్న ఈ రెఫరెన్స్ మళ్ళీ చెబుతున్నాను. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం ముగించుకుందామండి. సంతుష్టి శక్తి సహితమైనటువంటి దైవ భక్తి. సంతృప్తిని ఎందుకు దైవభక్తి, లాభసాధకమైనటువంటి దైవభక్తి అన్నాడు, అర్థమైందండి? ఎందుకు లాభసాధకమైనటువంటి దైవభక్తి అని సంతృప్తిని ఎందుకు అన్నాడు అర్థమైంది. ఇప్పుడు ఆ సంతుష్టి, ఆ సంతృప్తి ఉంటే నువ్వు ఎదుటివాడి స్థితిగతిని చూసి అసూయ ఉండదు. శక్తిని చూసి నీకు సంతృప్తి ఉందనుకో, దేవుడు నాకు ఇచ్చాడు ఇది చాలు, అప్పుడు నీది ఉండదు. సామర్థ్యం ఏది చూసినా నువ్వు అసూయ పడవు. అందుకే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప సాధకమై ఉన్నది. పోయినసారి ఒక మెసేజ్ చెప్పాను, పోయిన ఆదివారం. ఏంటి? శరీరానుసారమైనటువంటి మనసుకు మూల కారణం ఏమిటి? ఏమని చెప్పాను? శరీరానుసారమైనటువంటి మనసుకు మూల కారణం మర్చిపోయారు. పోలిక, కంపారిజన్. ఆ శరీరం అనుసారమైనటువంటి మనసు పోవాలంటే ఏంటి మందు అని చెప్పాను, ఇదే రెఫరెన్స్ చెప్పాను. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకము. ఇప్పుడు నువ్వు అసూయ చెందకుండా ఉండాలంటే మెడిసిన్ ఏంటి? నీలో సంతృప్తి ఉంటే, నువ్వు దేవుడిచ్చిన స్థితిని, దేవుడిచ్చిన గతిలో నువ్వు సంతృప్తి చెంది ఉంటే నువ్వు అసూయ చెందవు. లేకపోతే అసూయ నీ మనసులో ఉంటే ప్రతి ఒక్కరితో నీకేంటి ఏ శత్రుత్వం వస్తుంది? అకారణ శత్రుత్వం. వాడిని చూసి వాడవలేవు, ఈవిని చూసి వాడవలేవు. ఆటోమేటిక్గా శత్రుత్వం డెవలప్ అయిపోద్ది. ఏదో రోజు ఆడికి చేయరాడికి ఈడు చేసేస్తుంది దోయేగలాగా. అందుకే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని గురించి, వాడి జీవిత చరిత్ర గురించి దేవుడు రాయించాడు. కాబట్టి అకారణంగా మనల్ని ఎవరితోనూ కూడా శత్రుత్వం అలా పెంచుకోకూడదంటే మన మనసులో దేన్ని పెంచుకోకూడదు, దేన్ని డెవలప్ చేసుకోవాలి? సంతృప్తిని డెవలప్ చేసుకోవాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు, ఆధ్యాత్మికంగా మనం నడవగలం. స్పిరిచువల్గా గ్రోత్ అనేది ఉంటుంది. నరగోలకు ఎందుకు రాసుకుంటున్నారా? దిష్టియంత్రాలు దిష్టితాలు ఎందుకు కట్టేసుకుంటున్నారు? అంటే వాళ్ళ యొక్క పిచ్చి నమ్మకం. అవి కట్టుకుంటే, అవి పెట్టుకుంటే. కానీ ఎవరు బాగుపడాలి? మనుషుల యొక్క మనస్సులు బాగుపడాలి. ప్రార్థన చేసుకోండి.